నమస్తే, నేను మధు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారు. అసలు ఏంటి ఆ ట్రీట్, ఏంటి ఆ సర్ప్రైజ్, ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నిజంగానే ఇది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒక పండగ లాంటి వార్త అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా 2 సినిమాల యొక్క టైటిల్స్ అండ్ గ్లిమ్స్ కూడా వదిలే సందర్భం ఉన్నట్టు తెలుస్తుంది. నిజంగానేనా సార్? జూనియర్ ఎన్టీఆర్ గారు ఆల్రెడీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ చిత్రం, అది వర్కింగ్ టైటిల్ అంటూ ఉన్నారు. మోస్ట్లీ అదే ఉండొచ్చు, దాంతోపాటు కొంచెం ఏదన్నా చిన్న చేంజ్తో ఉండొచ్చు. అది యాక్చువల్గా జూన్ మాసంలో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుంది అంటున్నారు. సరే, ఒక రోజు అటు ఇటు కానీ ఒక మంత్ అటు ఇటు కానీ జరుగుతుండవచ్చు. ఎందుకంటే కొంచెం యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉన్నాయి. త్రిపురాల తర్వాత వస్తున్నట్టు యాక్షన్ ఓరియంటెడ్ చిత్రం, ప్యాన్ వరల్డ్ స్థాయికి తాను వెళ్ళడం, ఆస్కార్లో గుర్తింపు రావడం, ఇవన్నీ మనం చూసింది. జూనియర్ ఎన్టీఆర్ కానీ వార్ వచ్చింది, వార్ 2 వచ్చింది. వార్ 2 కొంచెం కాకుండా సరే అది వేరే రకమైనటువంటిగా వచ్చింది కాబట్టి సరే అది ఎలా ఉన్నా ఇప్పుడు దీని మీద మాత్రం డ్రాగన్ విషయంలో చాలా అంచనాలు ఉన్నాయి. బాగా హైప్ కూడా క్రియేట్ అయ్యేది. సో జనరల్గా ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే ఏ సినిమాకైనా సరే ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారు. అంటే సినిమా తాలూకు ఫోటోలు, వర్కింగ్ స్టిల్స్ బయటికి రాకుండా కాపాడుకుంటూ, ముఖ్యంగా రాజమౌళి స్కూలు వాళ్ళందరూ కూడా వర్కింగ్ గెటప్స్ సహజంగా బయటకు రావు. కేవలం వాళ్ళుగా ప్రమోట్ చేసినవి రిలీజ్ చేస్తే తప్పించి గెటప్స్ కానీ టైటిల్స్ కానీ ఏవైనా బయటకు రావు. అంత పకడ్బందీగా చేస్తూ చాలా అంటే పబ్లిసిటీని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా కొంచెం ఒక స్టాటిస్టిక్గా సినిమాను మర్చిపోకుండా అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఆ సినిమా హైప్ తగ్గకుండా ఉండడానికి రకరకాల విన్యాసాలు చేస్తూ ఏదొక వార్తను ఇస్తూ సినిమా కంప్లీట్ అయ్యి దశ వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేస్తాను మళ్ళీ మోషన్ పిక్చర్స్ అని, అంటే గ్లిమ్స్ అని, ఒక ట్రైలర్ అని, ఒక సాంగ్ అని, ఒక గెటప్ అని రకరకాలు చేస్తూ వీటిని ఏం చేస్తుంటారంటే సహజంగా స్పెషల్ డే కోసం ఎదురు చూస్తుంటారు. జనవరి 1 లేదు సంక్రాంతి పండుగ అలాంటి సందర్భాలు, లేదా మంచి ఫాలోయింగ్ హీరో అయితే వాళ్ళ బర్త్డే. జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే కమింగ్ May 20th. సో May 20th ఏదో నాకు స్పెషల్ అయితే ఇవ్వాల్సిందే. ఇవ్వకుండా ఆడియన్స్ ఊరుకునేటట్లేదు, అభిమానులు అయితే గొడవ చేస్తారు. అప్డేట్స్ తక్కువన్నా కూడా మనం చూసాం బన్నీ గారి సినిమా విషయంలో పుష్పలో అప్డేట్స్ చేయకుంటే వేరే పుష్ప డైరెక్టర్ వేరు అని చెప్పి ట్రోలింగ్ చేసి వాళ్ళ అభిమానులు వాళ్ళు ట్రోల్ చేసిన విషయం కూడా మనం చూసాం. సో అట్లాంటి ఏది ఇవ్వకపోతే కూడా అభిమానులు ఊరుకోవు కాబట్టి ఆ జూనియర్ అభిమానుల కోసం అప్డేట్గా ఆ సినిమా తాలూకు టైటిల్ కానీ గ్లిమ్స్ కానీ ఒక ట్రైలర్ సాంగ్ రిలీజ్ చేస్తానికి సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే కోఇన్సిడెంట్గా అదే రోజు అనుకోకుండా జరిగిందో కావాలని జరిగిందో కానీ త్రిపుర శ్రీనివాసరావు గారి సినిమా ఇప్పుడు మనం వార్ ఆఫ్ గాడ్ ఒకటి ఉంది కదా, అది చాలాసార్లు జూనియర్ ఎన్టీఆర్ బన్నీ అని రకరకాలుగా వార్తలు విన్నాం. చివరికి అల్లు అర్జునే ఫైనల్ అయినట్టుగా తెలుస్తుంది. దాని తాలూకు ప్రాజెక్టు అనౌన్స్మెంట్ కూడా ఆ రోజే ఇచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా అంటున్నారంటే ఒకే రోజు 2 భారీ చిత్రాల గురించి శుభవార్త అభిమానులు ఫ్యాన్స్ వినే అవకాశాలు ఉన్నట్టుగా మనమైతే ఫిలిం నగర్ వార్త అయితే వింటున్నాం. ఒకటి కానీ ఇక్కడ KGF లాంటి చాలా హిట్ పొందినటువంటి సినిమాలు తీశారు ప్రశాంత్ నీల్ గారు. అయితే అది కొంచెం లైక్ కలర్ విషయానికి వస్తే కొంచెం బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్తో అది తీశారు సార్. మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారి చిత్రం కాబట్టి తెలుగులో తీస్తున్నారు కాబట్టి సో దీనికి ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే స్టోరీ ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఖచ్చితంగా అదైతే ఫుల్ యాక్షన్ మాస్ ఓరియంటెడ్ ఫైటింగ్ ఓరియంటెడే ఉంది, ఉంటే మాఫియా ఓరియంటెడే ఉంటుంది అని కూడా ఆ టైటిల్ చూసినప్పుడు, ఆ గెటప్ చూసినప్పుడు, లేదా ఏదో సాధారణ పిల్లగాడు ఏదో స్కూల్కో కాలేజ్కి వెళ్ళి వస్తాడు అన్నట్టుగా తీస్తే ఇప్పుడు ఆ ఎన్టీఆర్కి సరిపోదు. ఆ రేంజ్ లేవు, ఆ రేంజ్ ప్రేక్షకులు ఇప్పుడు లేరు, ఆ ఫ్యాన్స్ కూడా లేదు, ఎక్స్పెక్టేషన్ వేరుగా ఉంటుంది. సో KGF చూసాం భారీ ఎత్తున గన్నులు, మాఫియాలు, డాన్లు, ఒక చంపుకోడలు, మైనింగ్, 20-30 సుమోలు పేలడం. అయితే ఆ సినిమా మొత్తం కూడా చీకటిలో డార్క్ షేడ్గా ఉంటూ బ్లాకిష్గాను, అందరు బ్లాక్ కలర్లో ఉన్నట్టుగాను, ఒక ఆయిల్ స్కిన్గా ఉంటూ బొగ్గు గనులు కాబట్టి అంటే బంగారం గని బొగ్గు గనులు మాదిరిగానే ఉంటాయి కాబట్టి అక్కడ ఆ బొగ్గు గనులు లోపలికి వెళ్ళాకే బంగారం గని కదా. సో మొత్తం మీద అది ఒక డార్క్ షేడ్, ఒక రకంగా చూస్తే కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంటుంది. మనం అబ్జర్వ్ చేస్తూ ఒక 10-15 years నుంచి ముఖ్యంగా ఎన్టీఆర్ కానీ మన పూరి జగన్నాథ్ చిత్రాల నుంచి చూస్తే ఎడిటింగ్లో ఫాస్ట్నెస్ ఉంటుంది. ఇదివరకు కొన్ని క్యాలిక్యులేషన్ ఉంటాయి, ఒక ఫ్రేమ్ పడేందంటే మినిమం ఒక 2 seconds 1 second ఉండాలి, అట్లా ఏదో ఉండేది. ఇప్పుడు అట్లేం లేదు, అట్లా పడి ఇట్లా కట్ ఫాస్ట్ కట్లో వెళ్ళిపోతూ ఉన్నాయి.
చాలా ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో తేడాలు వచ్చాయి, డెవలప్మెంట్స్ వచ్చాయి, కన్వీనియన్స్ పెరిగింది. సో రకరకాలు వాడుతున్నారు. అట్లా లేకుండా కొంచెం ఇదేదో లైట్ షేడ్ ఏదో మార్చేసి క్లియర్గా ప్లిజెంట్ వాతావరణంలో ప్రజెంట్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా మనం అయితే వింటున్నాం. సినిమా రిలీజ్ అయినప్పుడు తెలుస్తుంది. కానీ సార్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కేవలం ఈ గ్లిమ్స్ టైటిల్ మాత్రమే సరిపోదు, కానీ మెయిన్ కావాల్సింది రిలీజ్ డేట్. ఎప్పుడు రిలీజ్ చేస్తారా, ఎప్పుడు థియేటర్ మీద తమ హీరోని చూసుకుందామా అని వెయిట్ చేస్తుంటారు. మరి ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది? రిలీజ్ ఇప్పుడు ట్రైలర్కే ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. సో మేబీ జూన్లోనే రిలీజ్ చేస్తారు. ఆడిటర్ మేబీ జూలై, అంతకుమించి అంత దూరం వెళ్ళకపోవచ్చు అని నా ఉద్దేశం. ఏదేమైనా సరే ఇయర్లో మాత్రం బిగ్ ట్రీట్ ఇస్తారంటారా ఎన్టీఆర్? ఖచ్చితంగా 2 సినిమాల్లో లేకపోతే ఒక్క సినిమాతోనేనా సార్? అవి ఇప్పుడు మనకు డేట్ కన్ఫర్మ్ కానప్పుడు మనం ఏం చెప్పలేము. మొత్తం మీద అయితే ఫ్యాన్స్కి మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఈ ఇయర్లో సినిమా చేయడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. సో ఏదేమైనా సరే ఇది నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి బిగ్ ట్రీట్ అని చెప్పొచ్చు. మరి ఎంతగానో ఎన్టీఆర్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్న వారికి డబల్ ధమాకా అనేది దొరికింది. మరి వెయిట్ చేసి చూద్దాం మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతాయా, మరి ఇది ఏ రేంజ్లో దూసుకుపోతుందా అని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.